మిత్రులారా నమస్తే. బంగ్లాదేశ్ మొత్తం అట్టుడికిపోతుందండి. అక్కడ విద్యార్థి లోకం, యువజన లోకం ఉవ్వెత్తున లేచిన అగ్ని కెరటాల అధికార పీఠాలని దహించి వేస్తున్నాయి. ఎందుకు, ఏం జరుగుతుంది? ఒక్కసారి మనం చాలా పరిశీలనగా వాటిని గమనించాలి. ఎందుకంటే మన పొరుగు దేశం అనే మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్న వాటికి మన దేశానికి ఏమన్నా కనెక్టివిటీ ఉందా? వాటి నుంచి మనం ఏమైనా పాఠాలు తెలుసుకోవచ్చా? ఆ ఘటనలు మనల్ని ఏమైనా హెచ్చరిక చేస్తున్నాయా అనేటటువంటివి కూడా గమనించాలి. హసన్ మెహదీ అనే 35 సంవత్సరాల జర్నలిస్టు నిన్న అక్కడ ఢాకాలో చనిపోయాడు పోలీసు కాల్పుల్లో. అతను ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని కవర్ చేయడానికి వెళ్ళాడు. ఢాకా టైమ్స్ అనే న్యూస్ పోర్టల్లో పనిచేస్తున్న జర్నలిస్టు. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా అల్లర్లలో యుద్ధ వాతావరణాన్ని కవర్ చేయడానికి బలైపోయినటువంటి జర్నలిస్టుల్లో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 72వ జర్నలిస్ట్ అంటే ఇతను. ఈరోజు ఏదో పేపర్లో చూశాను. సరే, అతను విషయం అలా పక్కన పెడితే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఏంటి, విద్యార్థులు ఎందుకు అలాగా అంత తీవ్రమైనటువంటి ఆగ్రహంతో, నిరసన ధ్వనులతో ఎందుకు వీధుల్లోకి వచ్చారు, ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారు, పోలీసు కాల్పుల్లో పిట్టల్లా ఎలా రాలిపోతున్నారు నేలకి, ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత అప్పుడు మన దేశానికి వద్దాం. అక్కడ ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, అక్కడికి ఇక్కడికి ఉన్న రిలేషన్ ఏమిటి, అది చేస్తున్న హెచ్చరిక ఏమిటి, అది ఇస్తున్నటువంటి పాఠం ఏమిటి, దాని గురించి వద్దాం. అయితే అక్కడ మిత్రులారా, విద్యార్థులు ఎందుకు తిరగబడ్డారు? దానికి అందరూ కూడా ఏం చెప్తున్నారా అంటే, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి జాబ్ కోటా ఏదైతే ఉందో, స్వాతంత్ర సమర యోధుల కోటాకి వ్యతిరేకంగా విద్యార్థి గళం నిరసన బాట పట్టింది అనేటటువంటిది. అక్కడ వాళ్ళందరూ సరే, ఎవరైతే నిరసన చేస్తారో, ఎవరైతే ఆందోళన బాట పడతారో, ఎవరైతే పోరాటాలు ఉద్యమాలు చేస్తారో వాళ్ళందరూ కూడా తీవ్రవాదులని, రౌడీలని, దుండగులని, లేదా సంఘ వ్యతిరేక శక్తులని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ముద్రలు వేస్తారు. ఇది సహజమే కదా, మనందరం కూడా చూస్తున్నదే కదా. మన దేశంలో చూస్తున్నాం, ఏ దేశంలోనైనా చూస్తాం. పాకిస్తాన్లో చూస్తాం, చైనాలో చూస్తాం. తియానన్మెన్ స్క్వేర్ స్టూడెంట్స్ మూవ్మెంట్ చైనాలో ఏం జరిగిందో మనకు తెలుసు. సో మిత్రులారా, అక్కడ నిజంగా స్వాతంత్ర సమర యోధుల కోటా విషయంలోనే విద్యార్థులు ఈ నిరసన బాట పట్టారా? అసలు మొత్తం ఎంతమంది ఉంటారు వాళ్ళు? 0.25% ఉంటారు. ఇప్పుడు 72లో కల్పించినటువంటి చట్టం అది, స్వాతంత్ర సమర యోధులకు ఆ కోటా ఉద్యోగాల్లో. దాన్ని ఇప్పుడు ఏం చేశారయ్యా అంటే 22% రెట్లు పెంచి 30% ఉద్యోగాలు వాళ్ళకి కల్పిస్తున్నామని చెప్పేటప్పటికీ విద్యార్థుల్లో ఆగ్రహం పెళ్ళుబుకిందనమాట. చూడండి, అసలే ఉద్యోగాలు లేవు, అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, నిరుపేద జనం, సామాన్య జనం ఆకలితో అలమటిస్తున్నారు. అవినీతి దావానలంలా దహించి వేస్తోంది మొత్తం దేశాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి ఈ బాధ మాకు అని చెప్పేసి వాళ్ళు వీధిన పడ్డారు. చాలామంది ఏమంటున్నారా అంటే, వాళ్ళు ఈ స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చేటటువంటి జాబ్ కోటాను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారని చెప్పి. అది కాదు. విషయం ఏమిటి అంటే, నేను ఒక చిన్న ఆర్టికల్ చదివాను. అతని పేరు షహీదుల్ ఆలం. అతను ఒక ఫోటో జర్నలిస్టు, అలాగే సోషల్ యాక్టివిస్టు, ఒక టీచర్ కూడా. ఆయన ది వైర్లో రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం అక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే, విద్యార్థులు అక్కడ నిరసనను వ్యక్తం చేస్తున్నది అధిక ధరలకి వ్యతిరేకంగా, పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా. అవినీతి ఎంత దారుణంగా ఉందంటే, సాక్షాత్తు అక్కడ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనానే ఒక చోట ప్రకటించిందట, మా దగ్గర పనిచేస్తున్న ఒక ప్యూనికి దాదాపు 40-50 మిలియన్ల డాలర్ల ఆస్తి ఉందని, అతను ఎక్కడికైనా వెళితే హెలికాప్టర్లో వెళ్తాడని చెప్పి ఆమె చెప్పింది. ఒక ప్యూని చేసే అవినీతి ఈ రేంజ్లో ఉంటే
ఇక సింహాసనాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు చేసే అవినీతి ఏ రేంజ్లో ఉంటుంది? సో ప్రజల్లో ఆగ్రహానికి, నిరసనకు, వాళ్ళల్లో పెరిగిపోయినటువంటి అసహనానికి ఇవన్నీ కారణం అన్నమాట. సో వాళ్ళు అసహనంగా వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే అక్కడ మళ్ళీ అణచివేతని ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్షాల నాయకుల్ని జైళ్లలో పెట్టేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకుల్ని, నిరసించే గళాలని ఉక్కు పాదాలతో తొక్కివేస్తున్నారు. ప్రతి యూనివర్సిటీ కూడా విద్యార్థి లోకానికి ఒక టార్చర్ సెల్గా మారిపోయింది అక్కడ. సో ఈ వాతావరణాన్ని, ఈ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకిస్తూ విద్యార్థి లోకం అక్కడ వీధుల్లోకి వచ్చిందండి. విషయం ఇది. దాన్ని ఏమో మన పత్రికలు, మన మీడియా వాళ్ళు అది ఇది అని చెప్తూ ఉంటారు. ఢాకాలో ప్రతి ఆసుపత్రిలో విద్యార్థుల క్షతగాత్రులైన విద్యార్థి లోకంతో మంచాలు నిండిపోయాయి. అక్కడ సామాన్య ప్రజలు కూడా వాళ్ళతో గొంతు కలుపుతున్నారు, వాళ్ళతో కథం కలుపుతున్నారు. ఇది పరిస్థితి మిత్రులారా. అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులు కళ్ళతో చూసి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. అయితే రియల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మొత్తం అవినీతి మీద, అధిక ధరల మీద, నియంతృత్వం మీద వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక గుంపును దింపింది అక్కడ అధికార పీఠం. ఆ గుంపు ఎవరంటే ఛాత్ర లీగ్, అధికార పార్టీ అవామీ లీగ్కి సంబంధించినటువంటి స్టూడెంట్ యూనియన్ అన్నమాట ఛాత్ర లీగ్ అంటే. వాళ్ళు పోలీసుల కంటే, మిలిటరీ ఫోర్స్ కంటే దుర్మార్గంగా మాస్కులు వేసుకొని, హెల్మెట్లు పెట్టుకొని ఈ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద విరుచుకుపడి కాల్పులు చేసి లాఠీలతో కొట్టి దుర్మార్గంగా వాళ్ళని చంపేశారు. కొనసాగుతూ ఉంది. కళ్ళతో చూసిన జర్నలిస్టులు రాస్తున్నారు. ఢాకా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్ రాసినటువంటి విషయం ఏమిటి అంటే అక్కడ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ సైనిక బలగాలు, పోలీసులు ఉన్నారు. వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు. ఆ హాస్పిటల్లో ఆ ఛాత్ర లీగ్, ఆ స్టూడెంట్ యూనియన్ విద్యార్థులందరూ కూడా ఆయుధాలతో వెళ్ళి అక్కడ గాయాలు పడి చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రంగా కొట్టి దిన్ దహాడి అంటామే, పట్టపగలు ఇక అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అకృత్యాలు సాగించారట. ఇది ఇంత దుర్మార్గం అక్కడ సాగుతుందన్నమాట. అక్కడ కేవలం ఇప్పుడే కాదు, 2008లోను, 2013లోను, 2018లోను కూడా విద్యార్థులు ఎంత ఉవ్వెత్తుగా నిరసన ఉద్యమాలు అక్కడ చేశారు. ఉద్యమాలు చేశారే కానీ వాళ్ళు సఫలం కాలేదు. అక్కడ ఎప్పుడు వాళ్ళు తలెత్తితే అప్పుడు అణచివేత ఆయుధాలతో అధికార పీఠం మీద ఉన్నటువంటి పాలక ప్రభువులు వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. 2018లో ఇదే షేక్ హసీనా కొంచెం వెనక్కి తగ్గింది కానీ ఇప్పుడు మాత్రం తగ్గేటట్టుగా లేదు. అక్కడ విద్యార్థులు వీధుల్లో పిట్టల్లా రాలిపోతుంటుంటే పోలీసుల తోటాలు ఆమె ఎక్కడెక్కడో ఏవేవో మీటింగుల్లో మాట్లాడుకుంటూ ఉందన్నమాట. ఇది మిత్రులారా అక్కడ పరిస్థితి. వాస్తవ పరిస్థితి అది. కేవలం ఉద్యోగాల కోసం, కోటా కోసం కాదు అక్కడ విద్యార్థులు పోరాడుతున్నది. అక్కడ విద్యార్థులు పోరాడుతున్నది గుప్పెడు స్వేచ్ఛ కోసం, కాసింత స్వేచ్ఛా వాయువు కోసం. నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మొత్తం మీద 20 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి వాస్తవం. ఇప్పుడు మన దేశానికి వద్దాం. మన దేశంలో కూడా ఇలాగే కదా, ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో పెట్టడం, ప్రశ్నించే గొంతుకుల్ని అణచివేయడం, రైతుల ఉద్యమాలు చూసాం, మణిపూర్ని చూసాం, స్టూడెంట్స్ ఈ ఉద్యమాలను చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆఖరికి మహిళా మల్ల యోధులు తమపై అత్యాచారాలు చేస్తున్నారు, దుర్మార్గులైనటువంటి ఫెడరేషన్ అధ్యక్షుడే తమను వేధిస్తున్నాడని మొత్తుకుంటే నెలల పాటు ఉద్యమాలు చేసిన ఇక్కడ దిక్కు దివడం లేదు, అణిచివేశారు కదా. మిత్రులారా, ఇక్కడ కూడా ఉద్యమాలు లేస్తున్నాయి, అణిచివేయబడుతున్నాయి, లేస్తున్నాయి, అణిచివేయబడుతున్నాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ అణచివేసే ఆయుధం నీరుగారి నిస్సత్తువుగా మారిపోయేటటువంటి రోజు వస్తుంది. అప్పుడు ఆ ఆయుధాన్ని ప్రయోగించేటటువంటి పాలకులు కూడా
అధికారులు కూడా నీరుగారిపోయి నిస్సత్తువుగా నిలబడిపోయేటటువంటి ఒక కాలం వస్తుంది, ఒక గడియ వస్తుంది. ఎందుకు నిరసన చేస్తున్నారు, ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, ఎందుకు తిరగబడుతున్నారు, ఆ కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే ఉద్యమాలు లేస్తూనే ఉంటాయి. ఇది బంగ్లాదేశ్లో చెలరేగినటువంటి విద్యార్థి లోకపు అలజడి నిప్పుల కెరటాల హెచ్చరిక. ఇది మనకు నేర్పుతున్నటువంటి గుణపాఠం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఎన్నో వీడియోలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అలాగే స్క్రోల్ ది వైర్ లాంటి ఎన్నో న్యూస్ పోర్టల్స్లో మనకి ఎన్నో ఆర్టికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అన్నీ చదవండి, తెలుసుకోండి, వాస్తవాలు గ్రహించండి. నా వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.